మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో నిందితుడు భువనేశ్వర్కు జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ జిల్లా 2వ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. జార్ఖండ్కు చెందిన 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి హైదరాబాద్కు తీసుకొచ్చిన భువనేశ్వర్ ఉద్యోగాలు రాకపోవడంతో ప్రశ్నించిన 2 యువకులపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు గ్యాస్ లీక్ చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు 25 మంది సాక్షులను విచారించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి ఐపీసీ 302 కింద జీవిత ఖైదు, ఇతర సెక్షన్ల కింద శిక్షలు విధించింది న్యాయస్థానం. మా సెకండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అయిన భానుమతి మేడం గారు SC 297/23 కేసులో తీర్పు వెలువరించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, భువనేశ్వర్ అనే వ్యక్తి జార్ఖండ్ నుంచి 10 మంది బ్యాచెస్ను హైదరాబాద్కు తీసుకొచ్చి మెగా కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని మెగా కంపెనీకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 10 మందిలో 6 మందికి జాబ్ వచ్చింది. ఇంకా మిగతా 4గురిని తీసుకొచ్చి రూముకి తీసుకురావడం జరిగింది. ఆ రూముకి వచ్చిన తర్వాత 2 షాపింగ్ అని బయటికి వెళ్ళారు. 2 నాకు జాబ్ ఎందుకు ఇప్పలేవు అని చెప్పేసి క్వశ్చన్ చేయగా ఆ రూమ్ గడియ పెట్టి ఒక కట్టె తీసుకొని 2 తలపైన కొట్టడం జరిగింది. అక్కడనే పడిపోవడం జరిగింది. అది అకస్మాత్తుగా జరిగిందని చెప్పుకోవడానికి అందులో రూమ్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ ఇంటి ఓనర్ దేవేందర్ సింగ్ 26/2022 నాడు కంప్లైంట్ ఇయ్యగా అప్పుడున్న HSO పవన్ సార్ కేసు రిజిస్టర్ చేసుకొని LW 1-25 విట్నెస్ని ఎగ్జామ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. మా కోర్టుకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున PW 1 to PW 16 విట్నెస్లను విచారించి మా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. భువనేశ్వర్కి